హాయ్ ఫ్రెండ్స్, నా పేరు దుర్గా ప్రసాద్. మీరు చూస్తున్నారు డీపీ ఫోటోటెక్. ఫ్రెండ్స్, టుడే ఒక మంచి అప్లికేషన్ గురించి చెప్తాను. ఈ అప్లికేషన్ అమ్మాయిలకి అయితే చాలా యూజ్ అవుతుంది, చాలా బాగా నచ్చుతుంది కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని అసలు స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే మీకు ఇందులో కొన్ని పాయింట్స్ అనేవి మిస్ అవుతారు. ఈ అప్లికేషన్లో మీకు ఏవేవి యూజ్ అవుతాయో అవి ఏ విధంగా యూజ్ చేసుకోవాలో చెప్తాను. అప్లికేషన్ నేమ్ వచ్చేసి ఎయిర్ బ్రష్ అనమాట. ఇది మన ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి. అప్లికేషన్ నేమ్ ఎయిర్ బ్రష్. ఈ విధంగా ఉంటుంది ఐకాన్. ఓకేనా. ఇది అబ్బాయిలకు కూడా యూజ్ అవుతుంది, అబ్బాయిలు కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం చెప్పాలి, నేను వాట్సాప్కి సంబంధించి ఒక గ్రూప్ అయితే క్రియేట్ చేశాను. మళ్ళీ అంటే ఆల్రెడీ 2 గ్రూప్స్ ఉన్నాయి, అవి ఫుల్ అయిపోయాయి. ఇంకొక గ్రూప్ క్రియేట్ చేశాను. అందులో ఎవరైతే జాయిన్ కాని వాళ్ళు ఉన్నారో వాళ్ళు జాయిన్ అవ్వండి. అండ్ అడ్మిన్స్ ఓన్లీ చాట్ ఉంటుంది. అంటే నేను ఏ పోస్ట్ చేసినా నేనే పోస్ట్ చేయాలి. అంటే మామూలు చాట్ పెడితే ఎక్కువ మంది చాట్ చేస్తున్నారని చెప్పేసి అడ్మిన్స్ చాట్ ఓన్లీ పెట్టాను. ఓకేనా. అంతేగాని వాట్సాప్ గ్రూప్ పని చేయకుండా ఏముందో. కొంతమంది ఏంటంటే అడ్మిన్స్ చాట్ చూసి వాట్సాప్లో మెసేజ్ చేయలేకపోతున్నామని చెప్పేసి లెఫ్ట్ అయిపోతున్నారు. అటువంటిది ఏం లేదు ఫ్రెండ్స్, నేను అడ్మిన్స్ చాట్ పెట్టాను. ఇంక మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. ఎయిర్ బ్రష్ అనే అప్లికేషన్ ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా ఉంటుంది. ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, కెమెరా అండ్ లైబ్రరీ 2 ఉంటాయి. మనకి ఏది కావాలో అది ఓపెన్ చేసుకోండి. మీరు కెమెరాతో అయితే ప్రజెంట్ ఇమేజ్ తీసుకుని ఎడిట్ చేసుకోవచ్చు, లేదా లైబ్రరీ అయితే మన దగ్గర ఆల్రెడీ ఉన్న ఇమేజెస్ని ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇప్పుడు నేను లైబ్రరీలోకి వెళ్తున్నాను. లైబ్రరీలోకి వెళ్ళి నా దగ్గర ఉన్న ఇమేజెస్ని నేను ఎడిట్ చేసుకుంటున్నాను. నేను ఎడిట్ చేసిన ఇమేజ్ అయితే ఒకటి తీసుకుంటాను ఇక్కడ. ఓకే, ఇమేజ్ అయితే నేను తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఫేస్ మీద చాలా పింపుల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ దీనికోసం ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మ్యాజిక్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్గా ఫేస్ అనేది స్మూత్గా అయిపోతుంది. అలా కాకుండా మనం ఎంతవరకు స్మూత్ చేసుకోవాలి అంతవరకు చేసుకోవాలనుకుంటే ఇక్కడ స్మూత్ అనే ఒక ఆప్షన్ ఉంది చూసారా, సెకండ్ వన్ రీటచ్లోకి వెళ్ళి సెకండ్ వన్ స్మూత్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ ఫస్ట్నే స్మూత్ ఉంది అంటే సింగిల్ స్మూత్, అండ్ డబల్ ఇక్కడ చూడండి స్మూతర్ అంటే 2 ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఒకసారి ఇలా డ్రా చేయండి. మీకు వేరియేషన్ అనేది కనిపిస్తుంది. అండ్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయదు ఫ్రెండ్స్, కొంచెం మిస్ అవుతుంటారు. చూడండి, కొంచెం మనకి చేంజ్ అయితే వస్తుంది కదా. ఈ విధంగా మొత్తం స్కిన్ మొత్తం ఫుల్ వైట్గా తీసుకొచ్చేద్దాం. చూడండి, మీకు పిక్సార్ట్లో చెప్తున్నాను కదా స్మూత్ గురించి, అందులో మీకు చాలామందికి లేవని చెప్పేసి అనుకుంటున్నారు. అది లేని వాళ్ళు ఆ ఎఫెక్ట్ గురించి ప్రత్యేకంగా చాలా స్ట్రగుల్ కూడా అవుతున్నారు మీరు. దానికోసం అయితే ఈ అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. అప్లికేషన్ అయితే చాలా చాలా బాగుంది. ఇక్కడ చూడండి, కొద్ది వరకు మనకి ఫేస్ అయితే స్మూత్గా వచ్చింది కదా. ఇప్పుడు టిక్ మార్క్ ఇచ్చుకోండి ఒకసారి. అండ్ ఇప్పుడు మ్యాజిక్లోకి వెళ్ళండి. మ్యాజిక్లోకి వెళ్ళేసి ఒకసారి చూద్దాం ఈసారి ఎంతవరకు వైట్ అయిందో. చూసారు ఫ్రెండ్స్, ఫుల్గా మనకి ఫేస్ అయితే స్మూత్గా వస్తుంది. ఇక్కడ మళ్ళీ ఒకసారి టిక్ మార్క్ ఇద్దాం. మళ్ళీ స్మూత్లోకి వెళ్ళేసి ఇక్కడ మనకి ఇక్కడ ఎడ్జెస్ చూడండి, ఈ విధంగా ఇక్కడ స్మూత్గా లేదు, ఈ విధంగా ఇక్కడ మనం స్మూత్గా చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ డబుల్ స్మూత్లోకి వెళ్తే ఎడ్జెస్ అనేవి కూడా స్మూత్గా అయ్యాయి. చూసారా మనకి స్కిన్ అనేది ఎంత స్మూత్గా తయారైందో. చాలా పింపుల్స్ ఉన్నాయి. చూడండి స్కిన్ అనేది ఎంత స్మూత్గా వస్తుందో, మీరు కంపేర్ చేసుకుని చూసుకోవచ్చు వేరియేషన్ కూడా. నేను పక్కన ఇమేజ్ కూడా ఇస్తాను. ఓకే, ఈ విధంగా చూసుకున్న మనకి ఫస్ట్ ఇదన్నమాట. అంటే ఆల్రెడీ డబల్ టచ్ చేసాం కాబట్టి ఇలా వస్తుంది, టిక్ మార్క్ ఇస్తాం కాబట్టి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక టిక్ మార్క్ ఇద్దాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ సెకండ్ ఆప్షన్ స్మూత్ పక్కన ఇక్కడ చూడండి స్క్లప్ట్ అని ఒక ఆప్షన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ ఏంటంటే ఫేస్, ఇక్కడ చూడండి ఫేస్ అనేది కొంచెం మూవ్ అవుతుంది, చూసారు కదా. ఇక్కడ గడ్డం అనేది కొంచెం పెరుగుతూ తగ్గుతుంది. దీన్ని అడ్జస్ట్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉపయోగపడుతుంది. చూసుకోండి, ఇక్కడ బొగ్గలు అయితే పెరుగుతున్నాయి, తగ్గుతున్నాయి. ఓకే, అండ్ అదేవిధంగా ఐ చూసుకున్నట్లయితే అది కూడా పెరుగుతుంది, తగ్గుతుంది. ఈ ఆప్షన్ అయితే సెకండ్ ఆప్షన్ దీనికి సంబంధించింది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇది ACNA అని ఉంది. ఇక్కడ చూడండి, దాని పక్కన ఆప్షన్ క్లిక్ చేస్తే ఈ విధంగా వచ్చింది. ఇక్కడ చూడండి, ఆటో మీద క్లిక్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా ఫేస్ అయితే ఇంకా స్మూత్గా తయారైపోయింది, చూసారు కదా. ఓకే, ఇక్కడ చూడండి డిఫరెన్స్ కనిపిస్తుందా. ఇంకా టిక్ మార్క్ ఇచ్చుకుందాం. అండ్ నెక్స్ట్
ఇక్కడ ఫార్మ్ అని ఉంది, ఇక్కడ దాన్ని క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఫేస్ అయితే ఇక్కడ ఇక్కడ ఐ దగ్గర మనకి క్యారీ బ్యాగ్స్ ఉంటాయి కదా, వాటిని రిమూవ్ చేయడానికి ఇదైతే యూజ్ అవుతుందన్నమాట. చూడండి ఆ విధంగా అది యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే ఇక్కడ టీత్ గురించి, ఇక్కడ ఇది వైట్ కావడానికి చూస్తుంది అనమాట. చూడండి మనకి పళ్ళు ఎంత వైట్గా తయారవుతున్నాయి, చూసారు కదా, మనకి టీత్ అయితే వైట్గా తయారైపోయాయి. అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మళ్ళీ ఇక్కడ కళ్ళు గురించి ఇచ్చాడు, ఇక్కడ బ్రైట్నెస్ అని చెప్పేసి. ఇక్కడ ఇలా జూమ్ చేసి ఇలా డ్రా చేస్తే ఇక్కడ మనకి ఐ అనేది కొంచెం క్లారిటీగా కనిపిస్తుంది అన్నమాట, చూసారా. అండ్ టిక్ మార్క్. అండ్ నెక్స్ట్ వన్ మళ్ళీ చూసుకోండి, ఇక్కడ కన్సిలర్ అని ఉంది, ఇక్కడ దాన్ని క్లిక్ చేసి సేమ్ ఇది కూడా సేమ్ ఏంటంటే క్యారీ బ్యాగ్స్ని రిమూవ్ చేసేది అనమాట. కళ్ళ కింద క్యారీ బ్యాగ్స్ ఉంటారు కదా, అవి రిమూవ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ కావాలనుకుంటే అరేంజ్ చేసుకోవచ్చు, అరేంజ్ ఆప్షన్ కూడా ఉంది కదా పక్కన. ఇక్కడ చూడండి రీసైజ్ అని ఉంది కదా, ఇక్కడ రీసైజ్. ఇక్కడ చూడండి దీన్ని ఇలా చేసుకుని ఇలా పెంచుకుంటే ఇక్కడ చూడండి ఫేస్ అనేది రీసైజు అవుతుంది, చూసారా. కావాలనుకుంటే టిక్ మార్క్ ఇచ్చుకోండి, లేదా ఇంటూ మార్క్ ఇచ్చుకొని బ్యాక్ వెళ్ళిపోండి. అండ్ ఇక్కడ హైలైటర్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎక్కడెక్కడ మనం హైలైట్ అవ్వాలో అక్కడ ఎలాగ డ్రా చేయండి. ఇక్కడ చూడండి ఇటు సైడు మన స్కిన్ అనేది వైట్గా అయ్యింది కదా, బాగా హైలైట్ ఫేస్ మీకు తేడా కనిపిస్తుంది కదా, చూడండి. ఓకే, దానికి ఇది యూజ్ అవుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రీషేప్ అని ఉంది కదా, ఇక్కడ ఫేస్ని మనం రీషేప్ అవుతుందన్నమాట. ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను ఎలా డ్రా చేశాను అనుకోండి, ఇక్కడ చూడండి ఇది ఈ గడ్డం అనేది కొంచెం లోపలికి వెళ్తుంది కదా, ఓకే, ఆ విధంగా ఇది యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇవన్నీ ఇంకా మేకప్కి సంబంధించినవి అనమాట. ఇక్కడ మనకు చూసుకోండి, ఇక్కడ ఫేస్ మీద ఇక్కడ చూపించాడు కూడా. మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు అక్కడ ఇంట్రక్షన్స్ ఉంటాయి, ఏ విధంగా యూజ్ చేయాలని చెప్పేసి. ప్రతి ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత కూడా ఆ విధంగా వస్తుందన్నమాట. అండ్ ఇంకా చూసుకుంటూ పోతే ఇక్కడ మనకి ఇంకా ఇక్కడ స్కిన్ టోన్ అని ఉంది. స్కిన్ టోన్ ఇక్కడ మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని ఇలా డ్రా చేస్తే చూడండి ఇక్కడ చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. దీన్ని హైలైట్ పెంచుకోవడం, తగ్గించుకోవడం. అండ్ ఇంకా చాలా ఉన్నాయి, మీరు చూసుకోండి ఒకసారి. మళ్ళీ నెక్స్ట్ ఒకసారి టూల్స్ అనే ఆప్షన్లోకి వెళ్తున్నాను నేను. టూల్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ బోకే అని ఉంది కదా, ఇదేంటంటే మనం ఏదైనా ఫోటో తీసుకున్నప్పుడు ఫోటో బ్యాక్గ్రౌండ్ చూడండి ఆటోమేటిక్గా బోకే ఎఫెక్ట్లోకి మారిపోయింది. దీనికోసం నేను వేరే ఇమేజ్ ఒకటి తీసుకుంటాను, ఆ ఇమేజ్లో మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూసుకొని మీరు గమనించే ఉంటారు, ఆల్రెడీ నేను బోకే ఎఫెక్ట్ పెట్టాను. ఇది ఇంకా న్యాచురల్గా అయింది చూడండి, ఓకేనా. బ్యాక్ సైడ్ ఓకే. అండ్ నెక్స్ట్ ఈ బోకే ఎఫెక్ట్ ట్రయాంగిల్లో కావాలా, లేకపోతే హెక్సాగోన్లో కావాలా, హార్ట్ సింబల్లో కావాలా, ఇలా ఉంటుందన్నమాట, ఓకేనా. ఏంటంటే నేను ఆల్రెడీ బ్లర్ పెట్టాను కాబట్టి ఆ ఎఫెక్ట్ అనేది కనిపించట్లేదు. మీ దగ్గర ఉన్న ఇమేజ్కి బ్లర్ కట్ ఉండదు కదా. మ్యాక్సిమం ఏంటంటే సెల్ఫీకి సంబంధించిన ఇమేజెస్ని అయితే కనుక ఇది పర్ఫెక్ట్గా చేస్తుంది ఫ్రెండ్స్, అదైతే నేను పక్కా గ్యారంటీ ఇస్తాను. ఇక్కడ రీలైట్ అని ఉంది చూడండి, మళ్ళీ టూల్స్లో సెకండ్ ఆప్షన్ రీలైట్. ఇక్కడ ఏంటంటే లైటింగ్ అనమాట. ఇక్కడ చూడండి ఇలా కింద పెట్టామనుకోండి, ఇక్కడ ఈ సైడ్ నుండి మనం లైట్ వేసాం, ఇక్కడ పైకి ఆ లైట్ వెళ్ళిందనమాట. అండ్ ఈ సైడ్ పెట్టామనుకోండి, ఇక్కడ నుండి లైట్ వేసాం, ఈ పైకి ఆ లైట్ వెళ్ళిందనమాట. అలా కాకుండా టాప్లో పెట్టామనుకోండి, మన హెడ్ మీద లైట్ ఉన్నట్టు, ఆ విధంగా దాని మీనింగ్ అనమాట. ఈ లైటు హార్డ్నెస్ అనేది పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అదేవిధంగా రొటేటు, ఇది తెలుసు కదా, కలర్స్, ఇవి ఎరేజర్స్, ఇది బ్లర్రు, వింటేజ్ ఎఫెక్ట్, ఇవన్నీ మనకి తెలిసినవి. ఒకసారి ట్రై చేయండి, ఓకే. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ చాలా ఉన్నాయి. ఇక్కడ టూల్స్ అయిపోయింది కదా, ఇక్కడ మళ్ళీ మేకప్ అనే ఆప్షన్లోకి వస్తే కనుక ఇక్కడ మనకి చాలా ఉన్నాయి. ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇవి నేనేం డౌన్లోడ్ చేయలేదు, ఫస్ట్ డౌన్లోడ్ చేశాను. చూడండి అది ఎంత స్మూత్గా మేకప్ అనేది వేసుకుందో, చూసారా. లిప్స్టిక్ ఇవన్నీ కూడా చాలా న్యాచురల్గా ఉన్నాయి కదా. అదేవిధంగా ఇంకొకటి ట్రై చేద్దాం, దీన్ని డౌన్లోడ్ చేస్తున్నాను అంటే మీకు వేరియేషన్ చూపించడానికి, చూసారా. అండ్ ఇది
ఈ విధంగా మనం మేకప్ అయితే వేసుకోవచ్చు. ఇక్కడ మై లుక్ అని ఉంది కదా, అదేంటంటే క్రియేట్ యువర్ ఇది అక్కర్లేదు, అది ప్లే స్టోర్ నుండి తీసుకోవాలి. ఇక్కడ ఇది తీసుకుందాం, ఇదైతే మనకి ఎక్సలెంట్గా ఉంది, సరిపోతుంది. ఓకే, ఇంకా నేను టిక్ మార్క్ ఇచ్చుకుంటున్నాను. ఈ విధంగా మనకైతే అమ్మాయిలకు సంబంధించి ఇదైతే మాత్రం చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడ కొంచెం పెయిడ్ ఉన్నాయి, చూసుకోవాల్సి ఉంటుంది. మీరు పెయిడ్ అండ్ ఫ్రీ కూడా ఉంటాయి, అవి చూసుకుని మనం ఇమేజ్ని అయితే సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అండ్ ఇందాక నేను చూసాను కదా, అది పెయిడ్ అనమాట. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ మనకి ఇక్కడ చూడండి పైన ప్లే స్టోర్ సింబల్స్ ఉన్నాయి కదా, ఇవి పెయిడ్ అనమాట. ఓన్లీ మనకి డౌన్లోడ్ చేసుకోవడానికి పనిచేయవు. కాకపోతే మీరు ఇలా చేసుకున్న తర్వాత స్క్రీన్ షాట్ తీసుకుని టాప్ చేసేసుకోండి. ఓకే, నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు ఇలా చేసుకున్న తర్వాత స్క్రీన్ షాట్ తీసుకుని దాన్ని క్రాప్ చేసుకోండి, మీకైతే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా కాకుండా పైన ఏ సింబల్స్ లేవు చూడండి, వీటిని అయితే మనం డైరెక్ట్గానే సేవ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇది నేను డైరెక్ట్గా సేవ్ చేస్తాను. చూడండి టిక్ మార్క్ ఇచ్చి పైన డౌన్లోడ్ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇమేజ్ అయితే సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి పైన వచ్చింది కదా, ఈ విధంగా మనకి ఇమేజ్ అయితే సేవ్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా ఫ్రెండ్స్ మనం ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు, స్కిన్ని స్మూత్గా తయారు చేసుకోవచ్చు, పింపుల్స్ ఉన్నా ఏమున్నా కూడా. ఫ్రెండ్స్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో. ఇంకా మంచి మంచి వీడియోస్ మనం అప్లోడ్ చేసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. అండ్ ఇంకొక లాస్ట్గా చెప్పవలసిన విషయం ఏంటంటే, నా స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, దానికి సంబంధించిన వీడియో టుడే చేశాను నేను, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దీనికి సంబంధించిన వీడియో కూడా చూసేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.